రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలో స్థానిక ప్రజల అవసరాల దృష్ట్యా మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఇసుక రవాణాకు అనుమతి ఇచ్చామని టౌన్ ఎంఆర్ఓ మహేష్ తెలిపారు. 2:30 నిమిషాల సమయంలో ఇసుక క్వారీని తనిఖీ చేసే క్రమంలో 10 ట్రాక్టర్స్ వారి వద్ద 2 గంటల 15 నిమిషాలకు సంబంధించిన ట్రక్ షీట్స్ ఉండటంతో వాటిని ఎంఆర్ఓ ఆఫీస్కి తరలించామని తెలిపారు. గతంలో ఈ ట్రాక్టర్స్ పైన ఏమైనా ఫైన్స్ కానీ కేసులు కానీ ఇసుకకు సంబంధించినవి ఉన్నవా చూసి వాటికి తగిన విధంగా జరిమానాలు విధిస్తామని ఎంఆర్ఓ చెప్పారు. ఇసుక యజమానులకు ఇసుక పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 3 గంటల వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నేను అదే ఉద్దేశంలో 2:30కు వారి దగ్గరికి వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. అందులో 10 ట్రాక్టర్లకు సంబంధించిన వాటిలో 2:10 నేను వెళ్ళింది 2:30 వాళ్ళ దగ్గర ఉన్నది 2:10 ట్రక్ షీట్స్ మీద ఉంది కాబట్టి అట్లాంటి వెహికల్స్ను తీసుకొచ్చి ఎంఆర్ ఆఫీస్లో పెట్టడం జరిగింది. ఇలాంటి చర్య ఫర్దర్ కూడా ఉంటుంది, ఇక ముందు కూడా ఉంటుంది. అలాంటివి కాకుండా జాగ్రత్త పడాల్సిన ట్రాక్టర్ యజమానులకు తెలియజేస్తుంది. నుంచి కానీ మా దగ్గర కానీ ఎలాంటి ఏమన్నా ఫైన్ వేస్తే దాన్ని బట్టి సెకండా థర్డా చూసి దానికి తగ్గ ఫైన్ నేను వేస్తాను.